COVID-19 తరహాలో హెచ్ఎంపీవీ వైరస్ చైనాను వణికిస్తోంది. కొంతమంది చనిపోతున్నారు. లాక్డౌన్లు కూడా చేయిస్తోందని టాక్, కానీ గోప్యంగా ఉంచుతోంది. దీనిపై మీరేమంటారు? భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? హెచ్ఎంపీవీ లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి? వాచ్ దిస్ రిపోర్ట్. చైనాలోని వుహాన్ నుంచి వచ్చిన కరోనా వైరస్ అంటేనే ప్రపంచం ఉలిక్కి పడుతోంది. కోట్లాది మందిని ప్రపంచవ్యాప్తంగా చంపింది. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా లాక్డౌన్ల వల్ల కోటాను కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇప్పుడు అదే తరహా వైరస్ హెచ్ఎంపీవీ దెబ్బకు చైనాలో లాక్డౌన్లు పెడుతున్నారు. చాలా మంది చనిపోతున్నారు. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఆ విషయం ప్రపంచానికి చెప్పలేదు డ్రాగన్ కంట్రీ. ఎప్పట్లాగే గోప్యత పాటించి చనిపోయిన లక్షలాది మందిని, జబ్బొచ్చి చనిపోయిన ఫారం కోళ్ల తరహాలో కరోనాతో అసువులు బాసిన వారిని పూడ్చిపెట్టారు. ఆ వైరస్ వ్యాపించి తర్వాత ప్రపంచాన్నే కబళించేంతగా మారింది. ఇప్పుడు అదే తరహా వైరస్ చైనాలో బీభత్సం సృష్టిస్తోంది. ఆసుపత్రుల్లో అనేక మంది బారులు తీరారు. మాస్కులతో జనం మళ్లీ కనిపిస్తున్నారు. చైనాలో మరోసారి కొత్త వైరస్ హెచ్ఎంపీవీ గురించి చర్చ మొదలైంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆసుపత్రుల్లో అడుగు పెట్టడానికి కూడా స్థలం లేకుండా పోయింది. ఇప్పుడు చైనాలో అదే పరిస్థితి కనిపిస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ దెబ్బకు మళ్లీ మరణ మృదంగం మోగుతోంది. ఇన్ఫ్లుయెంజా హెచ్ఎంపీవీ అంటే మైక్రోప్లాస్మా న్యూమోనియా వైరస్. ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని అంటున్నారు. హెచ్ఎంపీవీ నమూనా వైరస్ సరిగ్గా కరోనా మాదిరిగానే ఉంటుందని, ఇది గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ని హెచ్ఎంపీవీ వైరస్ అంటారు. అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఇది కొత్తగా కనిపెట్టిన వైరస్ అంటే కాదు, 2001లోనే కనిపెట్టారు. సుమారుగా మనుషుల లోపల ఊపిరితిత్తులకి లేకపోతే రెస్పిరేటరీ సమస్యలు కలగజేసే వైరస్లు ఒక 200 వరకు ఉంటాయి. దాంట్లో ఈ వైరస్ కూడా ఒకటి. సో ఇది ఆర్ఎస్వి అనే ఒక వైరస్ ఉంటుంది, దానికి ఒక కజిన్ లాంటి వైరస్. సో దీంతో ప్రమాదం అయ్యే అవకాశాలు ఆల్మోస్ట్ 1% కన్నా తక్కువ. ఇది యూజువల్ గా చిన్నపిల్లలు వస్తుంది. కోవిడ్ పెద్దవాళ్ళలో ఎట్లా వస్తుంది, ఇది చిన్నపిల్లలు వస్తుంది. ఇది వచ్చిన తర్వాత కూడా 99% ఏమీ ప్రమాదం లేకుండా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా తక్కువ మందిలో మాత్రమే కొంత మేరకు ఇది ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. మరీ చిన్నపిల్లలు ఉండి వాళ్ళకి రెస్పిరేటరీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ముసలితనంలో కానివ్వండి, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో కానివ్వండి, వీళ్ళలో తప్పితే మిగతా వాళ్ళందరికీ ఇది చాలా తేలిగ్గా తగ్గిపోతుంది. కరోనా కరాళ నృత్యం చేసినప్పుడు చాలా కాలం పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మౌనం పాటించింది. చైనా మరణాలను దాచిపెట్టింది. ఇప్పుడు కూడా WHO, చైనా అలాగే ప్రవర్తిస్తున్నాయి. చైనాలోని చాలా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించింది. ఆసుపత్రుల నుంచి శ్మశాన వాటికల వరకు అలర్టులు జారీ చేశారు. హెచ్ఎంపీవీ వైరస్ వల్ల 14 ఏళ్లలోపు పిల్లలు, 65 దాటిన వృద్ధులకు ప్రమాదం ఎక్కువ. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ, దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులు ఉంటే ఈ వ్యాధి బారిన పడవచ్చు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో వ్యాప్తి ఎక్కువ. కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలనే ఇప్పుడు తీసుకోవాలి, లేకపోతే హెచ్ఎంపీవీ శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుంది. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఇన్ఫాంట్స్, చిల్డ్రన్ పీడియాట్రిక్ గ్రూప్ ని 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల్ని ఎక్కువ పీడిస్తుంది. ఇది ప్రాణాంతకం, మరణాంతం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి కనపడుతున్నాయి కోవిడ్ తరహాలోనే. ఇదే కాకుండా పెద్దవారిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారిలో కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, HIV, టీబీ, క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉన్నటువంటి వారిపైన కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. మరింతగా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది PCR పరీక్ష, స్వాబ్ పరీక్ష లాంటివి చేసుకోవడం ద్వారా తెలుస్తుంది. దీని ట్రాన్స్మిషన్ ఒకరి నుంచి ఒకరికి, ఏవైతే లిక్విడ్స్, స్రావాలు, మన కంటి నీళ్ళ దగ్గర నుంచి, మూత్ర నీళ్ళ దగ్గర నుంచి, ఏ నీళ్ళైతే మన కంటి లాలాజలం నుంచి, తుప్పర్ల నుంచి డ్రాప్లెట్స్, ఏరోజాల్స్, ఇలాగా సేమ్ కోవిడ్ ఎలా ప్రయాణం చేసిందో అదే విధంగా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. పెద్దవారిలో ఈ సమస్య బాగా పెరిగే అవకాశం ఉంది. ఊపిరితిత్తులు పాడైపోయే అవకాశం ఉంది. న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరేటువంటి అవకాశం ఉంది. హెచ్ఎంపీవీ వైరస్ ఆనవాళ్లు అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాల్లోనూ కనిపిస్తున్నాయి. అయితే అది అంత తీవ్రంగా లేదు. చైనాలో మాత్రం హెచ్ఎంపీవీ కరోనా కన్నా ప్రమాదకరంగా మారుతోందంటున్నారు నిపుణులు. ఒకటి కాదు, ఇందులో 3 వేరియంట్లు ఉన్నాయని సమాచారం. భారత్ లో హెచ్ఎంపీవీ జాడ ఇప్పటిదాకా లేదు. అయితే భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చంటున్నారు నిపుణులు.
ఈ వైరస్ భారత్కు వస్తే మాత్రం మరోసారి లాక్డౌన్లు విధించడం, మాస్కులు ధరించడం తప్పకపోవచ్చు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం కష్టం. We have analyzed the data of the respiratory outbreaks within the country. There is no substantial increase in December 2024 data, and no cases which have been reported in large numbers from any of our institutions. In any case, during winters, there is an increased outbreak of respiratory virus infections, for which our hospitals are usually prepared with the necessary supplies and the necessary beds. One thing I would like to convey to the public is to take the general precautions that we use against all respiratory infections, which means in case somebody has cough and cold, he should avoid coming in contact with a lot number of people so that the infection does not spread. And while using a distinct hanky or towel for coughing and sneezing, and take the normal medicines that are required for cold or fever whenever it's there. Otherwise, nothing to be alarmed about the present situation. హెచ్ఎంపీవీ వైరస్ కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. జలుబు, ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. గుడ్డిగా యాంటీవైరల్ డ్రగ్స్ వాడితే మొదటికే ప్రమాదం రావచ్చు. మాస్క్ వాడటం, శానిటైజర్ వాడటం, ఫిజికల్ కాంటాక్ట్ కు దూరంగా ఉండటం లాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండవచ్చు.